శ్రీకాకుళం జిల్లా సిక్కోల ప్రజలకు సంక్రాంతి శోభ ముందే వచ్చేసింది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా వాసులు బ్రతుకు తెరువు కోసం ఇతర జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తూ ఉంటారు. ఇలా వలస వెళ్లే ప్రజలు సంక్రాంతి వచ్చిందంటే వారం రోజుల ముందుగానే తమ గ్రామాలకు చేరుకొని పండుగ సంబరాల్లో మునిగిపోయారు. ముఖ్యంగా సంక్రాంతిలో పొట్టేలు లేకుండా శ్రీకాకుళం జిల్లా ప్రజలు సంక్రాంతి జరుపుకోరు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా శ్రీకాకుళం ప్రతినిధి సౌమ్య అందిస్తారు. టక్కున సంక్రాంతి అనగానే అందరికీ పల్లె వాతావరణం గుర్తొస్తుంది. అయితే సంక్రాంతి అనగానే మనకి పిండి వంటలు, ముగ్గులు పోటీలు, ఆటల పోటీలు ఎంత ప్రసిద్ధో అదే విధంగా ప్రతి సంక్రాంతికి కూడా పొట్టేళ్లు కూడా అంతే ప్రసిద్ధి. ప్రస్తుతం నేను శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి ఒక వారపు సంతలో ఉన్నాను. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎంత కష్టపడినా సరే, ఇలాంటి పరిస్థితిలో ఉన్నా సరే పండగ రోజుకు సంబంధించి మాత్రం పొట్టేళ్లు కొనడంలో చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిస్తారు అంటున్నారు. అయితే ఇక్కడ మనకి అన్ని ఏజ్ గ్రూప్స్ వారు ఉన్నారు. సో మనం ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? ధనుంజయ మేడం. ధనుంజయ గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను దగ్గరలో ఇక్కడ టౌన్ నర్సనబెట్ట. ఓకే. సో బేసిక్ గా ఈ సంతకు వచ్చే వాళ్ళందరూ కూడా కొనడానికి వస్తారు, బట్ మీరు చూడడానికి వచ్చాను అంటున్నారు. ఏంటి స్పెషల్? చూడడానికంటే నెక్స్ట్ వీక్ అంటే సండే కూడా ఈ సంత ఏర్పాటు చేస్తున్నారు. అందుకు అంటే ముందుగా చూస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేసి పండగకి నేను ప్రిపేర్ అవుతున్నాను ఒక మేకను తీసుకోవడానికి. అందుకని ఇంట్లో మా మాయ గారికి చెప్తే తను కూడా తీసుకుంటారనేసి నేను చూడడానికి వచ్చాను ముందుగా. అంటే మనకి సంతలు అనేసరికి ఒకప్పుడు చాలా ఎక్కువ కనిపించాయి, బట్ ఇప్పుడు రాను రాను సంతలు కూడా తగ్గిపోతూ ఉన్నాయి. సంతల మీద అవగాహన ఉన్న పర్సన్స్ కూడా చాలా తక్కువ ఉంటున్నారు. సో ఏం చెప్తారు దానికి? దానికంటే బయట మార్కెట్లో షాపులు ఎక్కువైపోయాయి మేడం. ప్రతిదీ ఆ మటన్ షాపులు అనేసి, ఆ ఫిష్ షాపులు అనేసి ఎక్కువైపోవడం వల్ల ఇలాంటి మార్కెట్లు అనేది తగ్గిపోయాయి. వాళ్ళు డైరెక్ట్గా మటన్ షాపుల్లో కొనేయడం వల్ల ఇలాంటి సంతలన్నీ తగ్గిపోయాయి అనమాట. ఈ కల్చర్ బాగుంటుంది. ట్రెడిషనల్గా ఫ్యామిలీ మెంబర్స్తో రావచ్చు, చూడొచ్చు, అందరితో మాట్లాడవచ్చు. అంటే పండుగ వాతావరణం అంటే ఇలాగే స్టార్ట్ అవ్వాలంటే బాగుంటుంది కదా. పెద్దన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము పలాస నుంచి వచ్చారు. ఈ సంతలు అవి ఎలా ఉంటాయి? అంటే చిన్నప్పటి నుంచి ఇదే సంతల్లో సంక్రాంతికి రావడం కొనడం అలవాటా? ఇక్కడే కొంత ప్రతి సంవత్సరం. ఎలా ఉంటుంది సంత వాతావరణం? సంత ఒక్కొక్క వారం ఒక్కొక్కలాగా ఉంటుంది. అంటే సిటీస్ లో మనకి కల్చర్ ఉండదు కదా, మన పల్లెల్లోనే ఇది ఎక్కువ కనబడుతుంది. ఏం చెప్తారు దీని మీద? పల్లెల్లో కానీ ఇక్కడికి వచ్చి సంత కొనుక్కుంది, మనం నచ్చింది కొనుక్కోవచ్చు ఇక్కడ. అన్ని రేట్లకు దొరుకుతాయి. పొట్టేల కోసం చాలా వరకు బేరాలు ఆడుకొని మనకి నచ్చిన, మనకి స్తోమతకున్న ప్రైస్ కావాలి అంటే డెఫినెట్లీ అవి సంతల్లోనే సాధ్యం అవుతాయి. సో ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎంత కమ్మారండి? ఎంత కమ్మారు? 10,400 అమ్మా. ఎన్ని కేజీలు? సో చూసారు కదా, ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు పల్లెల్లో స్వచ్ఛమైన మనుషులు ఎక్కువగా మనకి ఇలాంటి సంతల్లోనే కనిపిస్తూ ఉంటాయన్నమాట. చాలా వరకు ట్రెడిషన్ అని చెప్పుకోవచ్చు. ఎంత ఆనందంగా ఉన్నారో చూడండి, కల్మషం లేని మనుషులు. సంక్రాంతికి ఒక పొట్టేలు కొంటే చాలు, చాలా వరకు ఆ పండుగ అంతా అయిపోయింది అనుకునేటటువంటి స్వచ్ఛమైన మనుషులు మనతో ఉన్నారు. సంక్రాంతికి బేసిక్ గా మనకి పొట్టేలు ఉంటే చాలు అనుకుంటాం కదా. సో ఎలాగండి, అంటే బాసం కూడా దొరుకుతుంది, అది కొనుక్కునే కంటే పొట్టేలు వేస్తేనే ఆనందం ఉంటది అంటారా? అంతే, పొట్టేలు వేస్తే ఆనందం అంతా కొంత పొట్టుబొర మిగులుతుంది అంతవరకే, కానీ రేటు కేజీలు మిగిలిపోయి పొట్టుబొర తిండికే. ఇప్పుడున్న వాళ్ళు చాలా వరకు సంతలకు రావడం తగ్గించేశారు. ఇప్పుడున్న జనరేషన్ కి ఇలాంటి బేరాలు లేక తగ్గిపోయినాయి. సో మనకి ఇలాంటి కల్చర్లు సిటీస్ లో అస్సలు కనిపించవు, ఇంకా కాస్త కొత్త మన పల్లెల్లోనే కనిపిస్తున్నాయి కదా. సో ఏం చెప్తారు? ఏమంటే ప్రతి పండగకు వచ్చి పండగ ముందు ఇలా వచ్చి గురుపతిని తీసుకుని వెళ్తాం. అది పండగ చుట్టాలు వస్తారు కదా, వాళ్ళ కోసం. సో సాధారణంగా ఈ రోజుల్లో మటన్ కొనుక్కునే వాళ్ళు ఉంటారు, బట్ ఇలా పొట్టేలు కొని వేసుకుంటారా ఆనందం? మటన్ అంటే మటన్ బయట 1000 ఉంది ఇప్పుడు ప్రెజెంట్ రేటు. మరి వేసిన వల్ల పొట్టుబొర మిగులుతుందండి, తినడం దానికోసమే. సో మనకి సంత కల్చర్ అనేటటువంటి పూర్వం నుంచే వస్తుంది కదా, పూర్వం నుండి వస్తుంది. ఇలా జనరేషన్ కూడా రన్ అవ్వాలంటే అందరూ ఎక్కువగా జాబ్స్ కోసం వెళ్ళడం జరుగుతుంది. రన్ అవ్వలేదు ఎక్కువగా, ఉన్నవాళ్ళు పాత వాళ్ళతోనే అవుతుంది. ఆ తొలి ఎక్కువగా వచ్చేవారు, ఇప్పుడు చాలా తక్కువగా సంతకు రావడం. సో విన్నారు కదా, ఎన్ని ఉన్నా సరే సంక్రాంతి పండుగ జరగాలి అంటే డెఫినెట్లీ ప్రతి ఇంట్లో పొట్టేలు ఉండాలి అంటున్నారు. అండ్ ఇలాంటి కల్చర్ ఎక్కువగా మనం పల్లెల్లోనే చూస్తాము. సో కల్మషం లేనటువంటి మనుషులందరూ కూడా తమకున్న దాంట్లో చాలా ఆనందంగా ఉంటారు. అంతేకాదు, ఎలాంటి స్తోమత ఉన్నా సరే పొట్టేళ్ళు కొని ఈ పండుగకి మాత్రం చాలా బాగా జరుపుకుంటామని చెప్తున్నారు. అయితే ఇలాంటివన్నీ కూడా మనకి వారపు సంతల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. అండ్ పండగ రోజు సంక్రాంతిలో ఎస్పెషల్లీ శ్రీకాకుళం వలస జిల్లా కాబట్టి ఒక 10 రోజుల ముందు
ముందే తమ స్వస్థలాలకు చేరుకొని ఇక్కడ ఉండేటటువంటి పొట్టేలను కొనుక్కొని ఆ పండుగను జరుపుకొని మళ్ళీ తమ ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆ ప్లేసులకి తిరిగి వెళ్తామని చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.